ఉంటాడు ఆర్ అన్ఎడ్యుకేటెడ్ ఉంటాడు, వాళ్ళ పేరు మీద ఏదో రాసి ఏదో బిల్లులు ప్రభుత్వం ఇస్తుంది కదా అని ఎవరైనా తీసుకుంటే మళ్ళీ పోయినప్పుడు గతంలో ఏ వైద్యం చేసిరో అతని మీద ఏ బిల్స్ రికార్డ్ చేసిండ్రో అందులో కనుక్కోగలిగినప్పుడు హాస్పిటల్ మారినప్పుడు డాక్టర్ మారినప్పుడు ఇంతకుముందు మీకు ఈ వైద్యం జరిగిందా లేకపోతే మీకు ఈ రకంగా ఏమైనా సహాయం పొందిందా అని అంటే వాళ్ళు ఒకవేళ లేదు అని చెప్పిందంటే ఈజీగా మనము ఇందులో జరుగుతున్న తప్పిదాలను కూడా మనం గుర్తించడానికి అవకాశం ఉంటుంది. అందుకే ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక మెడికల్ టూరిజం హబ్గా చేయడమే కాకుండా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి వాడికి ప్రభుత్వం నుంచి వైద్యం అందించాలి, ఆ వైద్యం ఉచితంగా ఉండాలి అన్న ఆలోచన ప్రభుత్వం చేస్తున్నది. దీనికి సంబంధించి మీ వైపు నుంచి కూడా అవసరమైన మేరకు మా మంత్రి గారు మీ సహకారం తీసుకుంటారు, మీ నుంచి విలువైన సూచనలు తీసుకుంటారు, మా ప్రభుత్వం కూడా వాటిని అమలు చేస్తుంది. చివరిగా నాది ఒకే మాట, హాస్పిటళ్ళకి ఎంతమంది వచ్చిండ్రు అనే లెక్క కంటే యాజమాన్యానికి నా సూచన, ఎంతమంది నవ్వుకుంటూ ఈ హాస్పిటల్ నుంచి బయటకు వెళ్ళిరో వాళ్ళని లెక్క కట్టండి. ఇంత మేరకు ఎవరు హాస్పిటల్ పోవద్దనే నేను కోరుకుంటా. ఎవరైనా బాధతోనో కష్టంలోనో సమస్యతోనో హాస్పిటల్కి వస్తే మళ్ళీ వాళ్ళు ఇంటికి వెళ్ళేటప్పుడు సంతోషంగా నవ్వుతూ వెళ్ళేటట్టుగా చూడాలి అని చెప్పి హెల్త్ టూరిజం, ఎడ్యుకేషన్ అండ్ ఎకో టూరిజం, టెంపుల్ టూరిజం ఇవన్నిటిని ఒక వరంగల్ నగరంలో చేయగలిగిన స్కోప్ ఉన్న నగరం. తప్పకుండా వాటన్నిటి మీద ఫోకస్ పెడతాం. తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక ప్రాధాన్యత ఇచ్చే నగరంగా వరంగల్కు మా ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది. అందుకే ఈరోజు మధ్యాహ్నం నుంచి ఇప్పటి వరకు వరంగల్ నగర అభివృద్ధికి సంబంధించిన సమీక్ష సమావేశం ఏర్పాటు చేసుకున్నాం. నేను ఫ్రీక్వెంట్గా వరంగల్ నగరానికి పర్యటనకు వస్తూనే ఉంటా.